తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం. ఈ సృష్టి చాలా విచిత్రమైంది. ఇది చాలా విలక్షణమైంది కూడా. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు. చంద్రుడు రోజుకొక రకంగా తన రూపం మార్చుకుంటాడు. రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, కాలాలు, ఆయనాలు, సంవత్సరాలు, కాలం అలా దొర్లిపోతూ ఉంటుంది. అలా సాగే సృష్టిలో అనేక జీవులు, అనేక జాతులు, ఆశ్చర్యపోయేంత వైవిధ్యం ఉంటుంది. అలాగే మనిషి చరిత్ర మరింత వింతగొలిపే రీతుల్లో అంతుపట్టని గతులతో సాగిపోతూ ఉంటుంది. మనం పెద్దగా పట్టించుకోం, ఆ మాటకొస్తే గుర్తుపెట్టుకోం కూడా. కానీ మనిషి పుట్టుక దగ్గర నుంచి చనిపోయే వరకు ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, ఒక్కో దశలో ఒక్కొక్క అవతారం. అలా కొంతకాలం తర్వాత మనకి ఇంకొక పాత్రకి రంగం సిద్ధమవుతుంది. ఇన్ని అవస్థలు ఒక ముఖ్యమైన మూలాధారమైన ఈర్సుపైన ఆధారపడుతూ ఉంటాయి. ఆ ఆధారం లేకపోతే ధర్మ సాధనం అంటాడు ఆయుర్వేదాచార్యుడు. మన పనులు సవ్యంగా చేసుకోవటానికి ముఖ్యమైనది శరీరమే. అలాంటి శరీరం లేదా జీవితం పరమార్థాలని నెరవేర్చడానికి ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అంటుంది ఆయుర్వేద శాస్త్రం. చతుర్విధ పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం, మోక్షం, వీటిని మనం సరిగా నిర్వర్తించడానికి ఉత్తమమైన ఆరోగ్యం కావాలని చెబుతున్నాయి హితోక్తులు. ఎప్పుడో 200 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన సృష్టి, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడిన సూర్యుడు, ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి, ఆ భూమిపైన వాతావరణం, ఆ వాతావరణం ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకి జీవం, అక్కడి నుంచి ఏకకణ జీవులు, బహుకణ జీవులు, వృక్షాలు, జంతువులు, ఆఖరిగా మనిషి. ఈ మనుషుల్లో ఎన్నెన్ని జాతులో, ఎన్నెన్ని దేశాలో, ఎన్ని మతాలో, ఎన్ని కులాలో, ఎన్ని శాఖలో. ఇది మనిషి ప్రస్తుత జీవితం. ఈ జీవితాన్ని కాపాడుకోవటానికి మనిషి తాపత్రయం పడుతూ ఉంటాడు. ఈ తాపత్రయంలో మనిషి తనకంటూ ఒక స్వంత వలయాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాట్లో తన శక్తివంతమైన మనస్సుని ఉపయోగించాడు. ఆ ఏర్పాటుని తనకి వీలుగా మార్చుకున్నాడు. అలా తనకి వీలుగా మార్చుకునే సమయంలో ఒకే ఒక పొరపాటు చేశాడు. అదే తన ఉనికికి మూలమైన సృష్టి చక్రం నుంచి, తన మూలాల నుంచి దూరంగా జరగటం. అంటే తన ఇంటికి తాను దూరం అయిపోవటం. మన శాస్త్రాలు చెబుతూ ఉంటాయి, యథా పిండే తదా బ్రహ్మాండే, యథా బ్రహ్మాండే తదా పిండే అని. అంటే నీలో ఏముందో విశ్వంలో అదే ఉంది, విశ్వంలో ఏముందో నీలోనూ అదే ఉంది అని. దీనినే పాంచభౌతిక సిద్ధాంతంతో పోల్చి చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకే అర్థమవుతుంది. భూమి మీద మొత్తం 3 వంతుల నీరు ఉంది. మన శరీరంలో ఉన్న నీటి శాతం 75. ఇంకా సూక్ష్మంగా వివరాల్లోకి వెళ్తే మన శరీరంలోని అతి చిన్న కణంలో కూడా నీటి శాతం ఇంచుమించు 71. మనం ఇలా ఆలోచిస్తే మన వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా వరకు నిజం అవుతాయి. ఈ పాంచభౌతిక సిద్ధాంతం పైన ఆధారపడి నిర్మించబడిన మరొక సౌధమే ఆయుర్వేదం. ఇది ఒక ఉపవేదం అయ్యుండొచ్చు కాక, ఇది అపౌరుషేయం కావచ్చు కాక, అయితే ప్రస్తుతం దీనిలోని చాలా విషయాలు సైన్స్ పరంగా రుజువు చేసే స్థితిలో ఉన్నాం. అంటే ఈ సృష్టిలోని అంతర్భాగమైన పంచభూతాలతో మనిషి నేర్పే సమన్వయమే ఆరోగ్యం. సృష్టిలోని మొక్కలు, జంతువులు, వాటిలోని పంచభూత తత్వాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటి సమతుల్యతని పాటించటమే ఆయుర్వేదం. అలా మొదలైన ఆయుర్వేద శాస్త్రం సృష్టిలోని ప్రతి విషయాన్ని స్పృశించింది. మనిషిని, మనిషిలోని భాగాల్ని, మనిషిలోని కోశాల్ని, మనిషిలోని మర్మాల్ని, మనిషిలోని ప్రాణాల్ని, మనిషిలోని వాయువుని, అగ్నిని, ఓజస్ని, విశ్వంలోని రహస్యాల్ని, విషయాల్ని, మొక్కల్ని, వాటిలోని గుణాన్ని, రసాల్ని, రత్నాల్ని, గ్రహాల్ని, గ్రహగతుల్ని, వాటి ప్రభావాన్ని, పక్షులు, జంతువులు, పాములు, పురుగులు ఒకటేమిటి, సృష్టిలోని ప్రతి విషయాన్ని కూలంకషంగా, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, అన్ని కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మలచిన శాస్త్రం ఆయుర్వేదం. ఇది ఎందరో మహానుభావులు, మహనీయుల సమైక్య కృషి. ఇది ఒకనాటిది కాదు. ఈ ఆపాత మధురమైన
విజ్ఞాన ఝురి అప్రతిహతంగా అసమానంగా పోతూ నేటికి అన్ని శాస్త్రాల్లో తలమానికంగా ఉంటూ శాస్త్రజ్ఞుల్నే ఆశ్చర్యపరుస్తూ నిలిచిన శాస్త్రం ఆయుర్వేదం. నేటి అన్ని వైద్య శాస్త్రాల్లో ఇటు జపనీస్ మెడిసిన్ దగ్గర నుంచి హిపోక్రటిస్ వరకు, యూనాని నుంచి హోమియో వరకు, ప్రకృతి వైద్యం నుంచి పసరు వైద్యం వరకు అన్ని సాంప్రదాయాలకి మూలాలు మనం ఆయుర్వేదంలోనే వెతకొచ్చు. సృష్టిలోని మొట్టమొదటి హీలింగ్ సిస్టమ్ ఆయుర్వేదం, మొట్టమొదటి హోలిస్టిక్ సిస్టమ్ ఆయుర్వేదం. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.